ఏమండి? రాహుల్, ఐరేంద్రి, రాజీవ్, శ్రీకర్. నమస్తే పంతులు గారు. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే. నమస్కారం అండి. కేతనా, ఇలా రామ్మా. పంతులు గారు, రాహుల్ని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి తనే. పేరు కేతన. ఈడు జోడు బాగుందమ్మా. వేద, ఎంతకీ ఇక్కడ ఏం జరుగుతుందో మాకు కాస్త చెప్తావా? ఇంకా మీకు అర్థం కాలేదా? రాహుల్కి కేతనకి పెళ్లి చేయాలి కదా, అందుకే నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించడం కోసం పంతులు గారిని పిలిపించానండి. వేద, నీకు అసలు మతుండే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావా? ఇప్పుడు నేనంత మతిలేని పనులు ఏం చేశానండి? మరి లేకపోతే ఏంటి వేద? నువ్వు చేసే పని ఏమంటారు? నీకేదనిపిస్తే అది నువ్వు చేసేస్తావా? దానివల్ల జరిగే మంచి ఏంటి చెడేంటని ఇవేమీ నువ్వు ఆలోచించవా? ఇప్పుడు అంత కాని పని నేనేం చేశానండి? రాహుల్కి పెళ్లి చేయాలనుకున్నాను, అందుకే వాడి సంతోషం కోసం కేతనని తీసుకొచ్చాను. ఎలాగో వాళ్ళకి పెళ్లి చేయాలి కదా, దానికోసం ముహూర్తాలు చూపిస్తున్నాను. ఇందులో నేను చేసిన తప్పేంటి? తప్పొప్పులు నువ్వు ఒక్కదానివే ఆలోచిస్తే తెలియదు వేద, అందరితో చర్చిస్తే తెలుస్తుంది. తప్పొప్పులు నువ్వు ఒక్కదానివే ఆలోచిస్తే తెలియదు వేద, అందరితో చర్చిస్తే తెలుస్తుంది. సరే, ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పండి. నేను చేసిన పనిలో మీకు తప్పేం కనిపించింది? తొందరపాటేం కనిపించింది? నువ్వు రాహుల్కేదో గొప్ప జీవితం ఇచ్చేద్దామని, రాహుల్ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు తీసుకొచ్చేద్దామని చాలా తొందరపడుతున్నావు. కానీ నువ్వు చేసే పని వెనకాల రాహుల్ని జైలుకు పంపించేటంత పొరపాటుందని నీకు అర్థమవుతుందా?